హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే ఏపీ త్రిబుల్ ఐటీ గురించి అయితే కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. నేను వీడియోలో చెప్పబడినట్టే ఈ సంవత్సరం కూడా కట్ ఆఫ్ అయితే తగ్గదు అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా 50,000 పైనే అప్లికేషన్లు వచ్చాయి. కాబట్టి 2023-22 తీసుకుంటే అప్పుడు అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినా మార్క్స్ తక్కువ వచ్చాయి కాబట్టి కట్ ఆఫ్ తగ్గించారు. కానీ ఇప్పుడు దాదాపు ప్రైవేట్ స్కూల్స్ మరియు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఎక్కువ శాతం మంది పిల్లలకి 580 + 590 అలా వచ్చున్నాయి. కాబట్టి పోయినసారి వచ్చిన కట్ ఆఫ్తో చూసుకుంటే ఏ రీజన్ అయినా, ఎస్వియు రీజన్ అయినా, ఏయూ రీజన్ అయినా, లోకల్ రీజన్ అయినా కానీ క్యాస్ట్ బట్టి అయితే మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ శాతం గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలైతే మీకు వచ్చిన మార్క్స్కి మీ క్యాస్ట్ ప్రకారం 24 మార్క్స్ యాడ్ చేసి ఉన్నట్టయితే మీకు 590+ వచ్చాయంటే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో కూడా మీకు 24 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత కూడా కట్ ఆఫ్కి కరెక్ట్గా సరిపోతే వాటిలో ఫేజ్ 1లో అయితే కొంతమందికి సీట్స్ ఇచ్చి తర్వాత ఫేజ్ 2 అలా అయితే ఇస్తారు. కాబట్టి 540, 550, 560 అలా వచ్చిన వాళ్ళకైతే కొంచెం సీట్ రావడం కష్టం అనేది చెప్పుకోవచ్చు. కాబట్టి రిజల్ట్స్ వచ్చేలోపు ఒకవేళ అదృష్టం ఉంటే వస్తుంది, లేకపోతే మీకు త్రిబుల్ ఐటీ ఒక్కటే కాదు కదండి. కాబట్టి ఇంటరు లేకపోతే మీకు నచ్చిన కోర్స్ ఏదో ఒకటి తీసుకొని చదువుకోండి. ఇంకా త్రిబుల్ ఐటీ గురించి లేకపోతే జాబ్స్, ఎడ్యుకేషనల్ గురించి మరికొన్ని వీడియోస్ కావాలంటే కామెంట్లో మీకు దేని గురించి డౌట్ ఉందో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరి కామెంట్కి అయితే రిప్లై ఇచ్చి మీ డౌట్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.